నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్, తమిళ యాక్టర్ విజయ్ ఉన్నాడు కదా, ఆయన చివరి సినిమా అయినటువంటి జననాయకన్ అనేటువంటి సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదని చెప్పి పోస్ట్ పోన్ అయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో పొంగల్కైతే ఆ సినిమా వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. సో 21వ తారీఖు అంటే అక్కడ కోర్టు హాలిడే ఉంది, పొంగల్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పట్లో ఈ పంచాయతీ అయితే తేలేటట్లేదు, ఈ సినిమా వచ్చేటట్లేదు. సో అసలు కారణం ఏంది, ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటంటే రాజకీయ కారణాలు అంటున్నారు. ఏంటంటే డిఎంకే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ చేత ఏమని చెప్పిస్తూ ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న దీన్ని సిబిఎఫ్సి అనేది అదే సెన్సార్ బోర్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ వాళ్ళు విజయ్ని ఆపుతున్నారు అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఏం పని లేదా వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఇంత పెద్ద దేశంలో ఏమీ సమస్య లేనట్లు విజయ్ సినిమాను ఆపడమే వాళ్ళకు పని అన్నట్లు వాళ్ళైతే ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో వాస్తవంగా విజయ్ ఫ్యాన్స్ అయితే కనుక డిఎంకే వాళ్ళే దీన్ని ఆపుతా ఉన్నారు అని చెప్పి, సో కార్తికేయన్ సినిమా ఏదో ఇంకొక సినిమా అయితే రిలీజ్ అవుతా ఉంది. ఆ సినిమాకు సంబంధించి ఆ సినిమా వెనక నుంచి నడిపిస్తూ ఉండేది ఉదయానిధి స్టాలిన్. అంటే అక్కడ సినిమాలు రిలీజ్ అవ్వాలన్నా మొత్తం ఆ సినిమా థియేటర్లు మొత్తం గుప్పెట్లో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్తారు కదా ఆ నలుగురు అన్నట్లు, అక్కడ ఆ నలుగురు ఎవరు లేరు, ఒకరే ఉన్నారు, ఆయన పేరే ఉదయానిధి స్టాలిన్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ గారి కుమారుడైనటువంటి ఉదయానిధి స్టాలిన్. ఆయన 14వ తారీఖు షెడ్యూల్ అయినటువంటి శివకార్తికేయన్ సినిమా ఏదైతే ఉందో దాన్ని ప్రీపోన్ చేసుకొని రావడానికి కారణమే ఆయనకి తెలుసు, ముందే తెలుసు ఈ సినిమా పండగకు రాదు కాబట్టి ఈ లాంగ్ హాలిడే ఏదైతే ఉందో ఈ హాలిడేస్ మొత్తాన్ని క్యాష్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ముందుకు వచ్చారని చెప్పి విజయ్ అభిమానులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సో ఒక సినిమాను ఆపడం అనేది, సో విజయ్కి ఇదే కాదు, ఫస్ట్ ఇంతకు ముందు కూడా తలైవా అనేటువంటి సినిమాతో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడేదో గొడవ అయ్యి ఆ సినిమాను కూడా ఆపేస్తే ఈయన్ని ఇంటికి పిలిపించుకొని గేట్ దగ్గర నిలబెట్టి తర్వాత ఏదో పర్మిషన్లు ఇచ్చింది అనేటువంటి వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టింది. సో వాస్తవాలు మనకు తెలియదు కానీ విజయ్ సినిమా ఇప్పుడే కాదు, ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూ ఉండేది. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాస్తవంగా సెన్సార్ సభ్యులు ఏం చెప్తున్నారంటే, సో ఈ సినిమా 22 రోజులకు ముందే సెన్సార్కి వెళ్తే ఆ సెన్సార్ బోర్డులో 5 మంది ఉంటే 5 మందిలో ఒక అతను కేసు పెట్టాడని, ఆ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఇండియన్ ఆర్మీని కించపరిచేలాగా ఒక వర్గాన్ని కించపరిచేలాగా ఉందని చెప్పి, సో ఆర్మీ యొక్క యూనిఫామ్ కావచ్చు ఆ లోగోలు కావచ్చు వాడారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆ సినిమా చూసింది వాళ్ళు, తీసింది వీళ్ళు కాబట్టి అది పబ్లిక్ డొమైన్లో లేదు కాబట్టి ఎవరికి తెలియదు ఏమి అసలు వాస్తవంగా ఏ వర్గాన్ని టార్గెట్ చేశాడు. అందులో కొన్ని డైలాగ్స్ కొన్ని కొంతమంది రాజకీయ నాయకుల్ని కించపరిచేలాగా ఉందని, సో ముఖ్యంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆ సినిమాలో కొన్ని డైలాగులు ఉన్నాయి, కొన్ని సీన్లు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో డిఎంకే పార్టీని, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీనే ఈ సినిమాని విజయ్ని టార్గెట్ చేస్తూ ఆ సినిమాని ఆపడం జరిగింది అని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాన్నే విజయ్ అభిమానులు కూడా నమ్ముతా ఉన్నారు. వాళ్ళేమో బీజేపీ వాళ్ళు ఆపుతా ఉన్నారని వాళ్ళైతే నమ్మడం లేదు, కానీ దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అనే మాత్రము అందరూ అయితే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవంగా సినిమా రేపో ఎల్లుండో రిలీజ్ అయితే ఈరోజు సెన్సార్కి వెళ్ళి ఏదైనా వాళ్ళు చెప్పినటువంటి చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఉంటే చేసుకొని సరదాగా సినిమాలు రిలీజ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విజయ్ అనే అతను రాజకీయాల్లో ఉన్నాడు, ఇంకా 2-3 నెలల్లో అక్కడ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి సో అతన్ని టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే రూలింగ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కావచ్చు బీజేపీ కావచ్చు, బీజేపీ టార్గెట్ చేస్తూ ఉందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోవడం లేదు. మరి డిఎంకే ఏమైనా టార్గెట్ చేస్తూ ఉందా? సరే చివరి సినిమా కాబట్టి ఇలాంటివి ముందే గెస్ చేయాలి. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి విషయమే తీసుకోండి, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన సినిమాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసాం. పక్క రాష్ట్రమే కాబట్టి ఆయన కూడా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి మనము రాజకీయాల్లోకి వెళ్తా ఉన్నాము కాబట్టి మన సినిమాలకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉందని ముందు జాగ్రత్తగా అలాంటి సీన్లు పెట్టకపోవడము, లేదా కొంచెం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని దాన్ని కొంచెం సార్ట్అవుట్ చేసుకుని ఉంటే సినిమా అయితే రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు
టైం లేదు కాబట్టి సో ఒకవేళ కనుక 21వ తారీఖు కోర్టు ఓపెన్ అయినా కూడా వాళ్ళు సర్టిఫికేట్ ఇంతకుముందు 23వ తారీఖు 24వ తారీఖు డిసెంబర్ 24వ తారీఖునే U/A ఇచ్చేయండి అని చెప్పి ఇవ్వబోతామని చెప్పి వాళ్ళు చెప్పడము. కానీ ఒక అతను అందులో 5 మందిలో సభ్యులు CBFC సభ్యులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక వ్యక్తి కేసు వేయడము అనేటువంటి వార్తలు కూడా వినపడతా ఉంది. సో దానికి సంబంధించి ఇంకో రివ్యూకి పోవాలంటే మాకు 20 రోజులు కావాలని చెప్పి విసిగిస్తూ ఉన్నారని చెప్పి టీవీకి అంటే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే అనుకుంటున్నారు. సో ఒకవేళ 21వ తారీఖు కోర్టులో ఆర్డర్స్ వచ్చినా కూడా మళ్ళా వాళ్ళు మేము 20 రోజుల తర్వాత మేము ఈ సినిమాను చూసే ఇస్తామంటే ఫిబ్రవరి కనుక వచ్చేస్తే ఎలక్షన్ కోడ్ కనుక వచ్చిందంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఈయన రాజకీయాల్లోకి వెళ్ళాడు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ జరగాలి, ఎలక్షన్ రిజల్ట్స్ రావాలి, ఎలక్షన్ల తర్వాత ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. కానీ సో మొత్తానికి ఒక సినిమాని టార్గెట్ చేయడం అనేది సినిమాలను రాజకీయాలను వేరువేరుగా చూడలేం సౌత్ ఇండియాలో. కాబట్టి సినిమా హీరోలు కావచ్చు, సినిమా వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తూ ఉంటే ఇటువంటి కష్టాలు అనేది తప్పవు. వీటికన్నిటికీ ప్రిపేర్గా ఉంటేనే సినిమాల్లోకి రావాలి. ఇప్పుడు కొత్త సమస్య ఉంది. ఎందుకంటే సినిమాకు హైప్ ముఖ్యము. ఆ హైప్ చచ్చిపోతే సినిమా చచ్చిపోయినట్లే. ఇప్పుడు ఆల్రెడీ హైప్ను చంపేశారు. సో ఈ హైప్ లేకుండా ఇటువంటి 10 రోజుల లీవ్ అంటే ముఖ్యంగా తమిళనాడులో పొంగల్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పండగ. 10 రోజులు స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఆఫీసులకు కూడా దాదాపు 4-5 రోజులు లీవులు ఇస్తారు. సో అటువంటి సీజన్ ఇంకా రాదు. ఆ సీజన్ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 500 కోట్ల రూపాయల వరకు ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తుంది. సో విజయ్ని ఏమైనా ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే సో దారిలోకి వస్తాడనేది ఏమైనా రాజకీయంగా చూస్తున్నారా ఏమో తెలియదు. కానీ సో ఈ సినిమా కనుక ఈ పొంగల్కు రిలీజ్ కాకపోతే ఇంకా అయ్యే అవకాశాలు కనబడడం లేదు. అవ్వకపోతే డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రెజర్ ఏర్పడుతుంది. సో 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు మాకు ఈ సీజన్ లేనప్పుడు 500 కోట్ల రూపాయలు వసూలు చేయడం కుదరదు కాబట్టి మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి అనేటువంటి అవకాశం కూడా ఉంది. సో మనం ఆంధ్రాలో కూడా చూసాము. 5 రూపాయలు 10 రూపాయలకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పప్పు బెల్లాల్లాగా అమ్మిపెట్టి సో ప్రొడ్యూసర్ల మీద ప్రెజర్ పెట్టి పవన్ కళ్యాణ్ గారితో ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తీయాలంటేనే భయపడేలాగా ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీతో సో ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే దారిలోకి వస్తాడని చెప్పి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు, చేస్తే ఆయన ఎదురు తిరిగాడు. సో ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారా నేను సినిమాలు కావాలంటే యూట్యూబ్లో వేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి విజయ్ గారికి ఇది ఒక కష్టమే కాదు, అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఏవైతే ఉందో ఆ తొక్కిసలాటలో 40 పైచీలకు ప్రాణాలు కూడా పోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా CBI ఎంక్వైరీ కూడా వేశారు. ఇప్పుడు విజయ్ గారు ఎక్కడైనా వెళ్ళి బహిరంగ సభ పెట్టాలంటే కూడా దానికి కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. 5,000 మంది కన్నా పైగా ఎక్కువ మందిగా పెట్టుకోకూడదు, 1,00,000 మంది కంటే ఇన్ని బాత్రూమ్లు కట్టాలి. సో అన్ని రకాలుగా ఇప్పుడు అభిమన్యుని ఏ విధంగా అయితే పద్మవ్యూహంలో ఇరికించారో ఇప్పుడు మనం ఈయన పేరు విజయ్ కాకుండా అభిమన్యుడు అనొచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి అభిమన్యులాగా చేసి పద్మవ్యూహంలో ఇరికించేశారు. అక్కడ ఉన్నటువంటి అన్ని సీనియర్ మోస్ట్ పార్టీలు, సో DMK కావచ్చు, AIADMK కావచ్చు, మిగిలినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో మొత్తం చక్రబంధనం చేసి ఆ పద్మవ్యూహంలో ఇరికించేశారు. మరి ఆ పద్మవ్యూహం నుంచి ఏ విధంగా బయటపడతాడు, ఆ సినిమా ఏ విధంగా రిలీజ్ చేసుకుంటాడు, ఇంకా సినిమా మీద పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు. ఎందుకంటే విజయ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సినిమా చేసేసిన తర్వాత దాన్ని ప్రమోట్ చేయడం కానీ దాని గురించి పట్టించుకోవడం కానీ ఉండదు. సో బేసిక్గా ఆయన దాన్ని ఎంటర్టైన్ చేయడు. కాబట్టి ఈ సినిమాకు కూడా అలాగే ఉన్నాడు. కానీ చివరి సినిమా అన్నాడు కాబట్టి అభిమానుల్లో అదేవిధంగా తమిళనాడు ప్రేక్షకుల్లో కూడా చివరి సినిమా అన్నాడు అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారు. చూద్దాము చివరి సినిమా అనేసాడు కదా అని. సరే ఇది చివరి సినిమానా, అందరూ ఈ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళందరూ ఇదే చివరి సినిమా అంటారు, మళ్ళీ సినిమాలు చేస్తారు, అది వేరే విషయము. అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అది ఆయన సినిమాలు తీస్తాడా లేదా అనేది. కానీ రాజకీయ కక్ష అయితే కనుక ఇది నిజంగా అది విజయ్ కావచ్చు, ఇంకొక వ్యక్తి కావచ్చు, ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది నిజంగా హర్షించదగినదైతే కాదు. సో మొత్తానికి ఒక సినిమాని మంచి హైప్తో వచ్చినటువంటి సినిమాని చివరి సినిమా అని చెప్పి హైప్ క్రియేట్ చేశాడు. అదేవిధంగా ఇది బాలకృష్ణ గారు నటించినటువంటి భగవంత్ కేసరినో ఏదో ఒక సినిమాకి రీమేక్ అని కూడా అంటున్నారు. సో ఈ సినిమాలో ముఖ్యంగా మిలిటరీ యూనిఫామ్ వాడడము, అదేవిధంగా లోగోస్ ఉంటాయి కదా, ఆ లోగోస్ వాడడము, కొన్ని మాటలు అంటే సంభాషణలు ఏదో పొలిటికల్ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి డైలాగ్స్ వాడారని
లేదని చెప్పి కక్ష కట్టారు, అదేవిధంగా కేసు వేసారని చెప్పి చెప్తా ఉన్నారు. సో మొత్తానికి రేస్లో నుంచి జననాయకన్ అయితే తప్పుకునింది. సో జననాయకన్ తప్పుకుంటానే రాజా సాబ్ ఏదైనా పుంజుకుంటుంది అనుకున్నారు, మరి అది కూడా మిక్స్డ్ టాక్ నడుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మొత్తానికి ఈ పొంగల్కి విజయ్ సినిమా అయితే వచ్చే అవకాశాలు అయితే కనబడడం లేదు. సో మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలక్షన్ తర్వాత రిలీజ్ అవుతుందా లేకపోతే ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందా, అసలు రిలీజ్ అవుతుందా అవ్వదా, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా గమ్మునుండరు. సో ఈ 10 రోజులు హాలిడేస్ కాబట్టి అంత పెద్ద మొత్తంలో ఆ సినిమాను కొనుగోలు చేసి ఉంటారు, ఆ రేటుకు అప్పుడు వర్కౌట్ కాదు. సో మళ్ళా మనం చూసాము పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర కావాలనే టెంట్ లేపించి ఏ విధంగా డిస్ట్రిబ్యూటర్లు దగ్గర థియేటర్ ఓనర్ల దగ్గర ఏ విధంగా గొడవలు చేపించారని, అదే విధంగా సీన్ రిపీట్ అవుతుంది. సో విజయ్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ఆ జర్నీని ఒకసారి చూడండి, ఆ సమస్యలన్నీ మీకు కూడా వస్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఏ విధంగా వాళ్ళను తొక్కాలని చూస్తుంది అనే దానికి ప్రత్యక్ష అండ్ పరోక్ష ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి చూడండి, వాటికి అన్నిటికీ ప్రిపేర్గా ఉంటేనే రాజకీయాల్లో రాణించగలుగుతారు, రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతారు, రాజకీయాలు చేయగలుగుతారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.